ఏ వైజ్ ఓల్డ్ అవుల్. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే చాలా తెలివైనటువంటి, జ్ఞానమైనటువంటి లేదా వృద్ధుడైనటువంటి ఒక గుడ్లగోబ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. మాట వుడ్ అబ్జర్వ్ ఇన్సిడెంట్స్. ఓకే, సో ఒక వృద్ధమైనటువంటి గుడ్లగోబ ఉన్నాడు. అతను ఏంటి అంటే తన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా గమనిస్తూ ఉంటాడు. హ్యాపెనింగ్ అరౌండ్ ఈజ్ ఓక్ ట్రీ. అతని యొక్క టేకు చెట్టు చుట్టుపక్కల జరుగుతూ ఉన్న టేక్ చెట్టు మీద ఉంటాడు. అతను చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా ప్రతిరోజు గమనిస్తూ ఉంటాడు, ఎవ్రీడే. ద మోర్ థింగ్స్ హీ సా. ఓకే, సో చాలా ఎక్కువ విషయాలను చూస్తూ ఉంటాడు. ద లెస్ హీ వుడ్ స్పీక్. కానీ అతను చాలా తక్కువ మాట్లాడతాడు. హీ హర్డ్ పీపుల్ టాకింగ్ అండ్ షేరింగ్ స్టోరీస్ యాజ్ వెల్. మనుషులు మాట్లాడుకోవడం వింటూ ఉంటాడు. మనుషులు వారి యొక్క కథలో ఇతరులతో చెప్పుకోవడం, ఒకరు చెప్తుంటే ఒకరు వినడం, ఒకరు వినడంటే ఇంకొకరు చెప్పడం, ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు. ద ఓల్డ్ ఔల్ హ్యాడ్ సీన్ సో మచ్. ఈ వృద్ధమైనటువంటి గుడ్లగోబ చాలా విషయాలు చూశాడనమాట. వృద్ధుడైనటువంటి గుడ్లగోబ చాలా విషయాలు చూశాడు. అండ్ హర్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్. అన్ని రకాల కథలు అన్నీ కూడా విన్నాడు. ఆల్ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ ది ఔల్ టు బికమ్ వైజర్ డే బై డే. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం, అనుభవపూర్వకంగా నేర్చుకోవడం ద్వారా అది అతనికి చాలా జ్ఞానవంతుడు అవ్వడానికి రోజు రోజుకి కూడా చాలా ఉపయోగపడింది. చాలా జ్ఞానవంతుడు అయ్యాడు. మోర్ టాక్ లెస్ అండ్ బీ మోర్ అబ్జర్వెంట్. అన్నీ కూడా పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని చూడటం మంచిది, పద్దాక మాట్లాడటం కంటే కూడా.